జోసెఫ్కి మళ్ళీ తాట తీసేటటువంటి ప్రక్రియ మొదలైంది. 14 రోజులు రిమాండ్ పూర్తి అయిపోయింది కాబట్టి పోలీసులు మాకు మరికొంత సమయం కావాలని చెప్పి గన్నవరం జడ్జి ముందు వర్చువల్గా హాజరుపరిచారు. దాంతో గన్నవరం జడ్జి గారు ఏమొచ్చేసి మరో 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. దీనివల్ల ఈ 14 రోజుల్లో పోలీసులు విచారించడానికి అవకాశం ఉంటుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాలు కూడా సమర్పించడానికి అవకాశం ఉంటుంది. అతడి ఫోన్లు ఇప్పటికే మావోయిస్టులని ఎంకరేజ్ చేస్తూ ఉన్నటువంటి వీడియోలు కూడా సమర్పించారు. సో పూర్తి విచారణ కోసం అతడు చెప్పిన సమాధానమే చెప్తున్నాడు, వేరే సమాధానం చెప్పట్లేదు కాబట్టి మాకు మరికొంత సమయం కావాలని చెప్తే ఇప్పుడు గన్నవరం జడ్జి గారు ఈ విధంగా మరో 14 రోజులు విధించారు. దేశద్రోహి లాంటి వ్యక్తులకి ఇలాంటి ట్రీట్మెంట్ సరిపోదు, గట్టి ట్రీట్మెంటే ఇవ్వాలి. ఇంకొకడెవడు కూడా ప్రశ్నించండి, నేనేం చెప్తున్నాను మొదటి నుండి చెప్తున్నాను, ప్రశ్నించుకోండి, విమర్శించుకోండి, తప్పేమీ కాదు. దేశానికి మాత్రం ద్రోహం చేయాలని మాత్రం తలబెట్టకండి. ఆ తలబెట్టేవాడు వెనకాల తిరక్కండి, మీ జీవితాలు నాశనం అయిపోతాయి. ఈ దేశాన్ని ప్రేమించలేని వాడు, ఈ దేశం అంటే ఇష్టం లేని వాడు ఈ దేశంలో బ్రతకడానికి కూడా అర్హత లేదు. మన దేశంలో ఉన్నటువంటి చాలా మంది విదేశాల్లో బ్రతుకుతున్నారు, కానీ వాళ్ళకి ఏ రోజు ఈ దేశం అంటే ద్వేషం లేదు. పోనీ ఒకవేళ వాళ్ళు ఉన్నా అక్కడ బ్రతుకుతున్నారు, తప్పేమీ కాదు. కానీ ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో బ్రతుకుతూ ఈ దేశాన్ని తిట్టడం ఏంటి? నాకు ఈ దేశం అంటే ఇష్టం లేదనడం ఏంటి? అలాంటప్పుడు ఎందుకురా నువ్వు మరి ఈ దేశంలో ఉన్నావు? వెళ్ళిపో, మరి వేరే దేశం వెళ్ళిపో. నీకు నచ్చిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, లేకపోతే ఇంకేమైనా ఉంటే మీ దేశాలు యూరప్ అన్నీ ఉన్నాయి కదా, వెళ్ళిపోండి, ఎవడొద్దు అన్నాడు. ఇలాంటి వాళ్ళని మాత్రం ఉపేక్షించకూడదు. ఇలాంటి వాళ్ళని ఉపేక్షిస్తే మరో 10 మంది, 20 మంది, 100 మంది వచ్చేస్తారు రోడ్ల మీదకి.